చెట్టులే. మన దేశంలోనే ఎన్ని రకాల వాతావరణాలు ఉంటాయో, ఎన్ని రకాల సాంప్రదాయాలు ఉంటాయో, ఎన్ని రకాల కల్చర్ ఉంటుందో, ఎన్ని రకాల ఏంటి టోపోగ్రఫీ ఉంటుందో చాలా చూడొచ్చు మనం. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క టోపోగ్రఫీ. మంచు పడింది, అక్కడ వర్షం పడింది, ఇప్పుడు పొడిగా ఫుల్ డ్రై కదా. ఎక్కడ ఒక చుక్క నీళ్ళు లేవు. నది అని ఉంది కానీ నదిలో నీళ్ళు లేవు, ఫుల్ డ్రై. ఈ ప్రదేశం ఎక్కడ అంటే లమయూరే కానీ వాళ్ళకి లమయూరి ఏంటంటే తెలుసు కానీ లేకి 125 కిలోమీటర్స్ అట్లా చెప్పారు. వీళ్ళు చూడు ఇంత చల్లో కూడా పనిచేస్తున్నారు రోడ్డు పనులు. అలవాటు అయిపోయిందిలే వాళ్ళకి. లమయూరులో గొంప ఉంది, వాళ్ళ బుద్ధిస్ట్ మోనస్ట్రీ చూసుకుని వెళ్తారన్నమాట. బుద్ధిస్ట్ ఫోతుల్లా పాస్ అని చెప్పి ఇప్పుడు పాస్ వస్తుంది మళ్ళీ. ప్యాషన్ అయితే మామూలు ప్యాషన్ కాదు తల్లి. టెంపరేచర్ ఎంత? టెంపరేచర్ 7 అంటే 5 నుంచి 7కి వచ్చింది. ఒక పక్షి, జంతువు, నీళ్ళు ఏమి లేవు కాబట్టి చాలా కాస్ట్ ఉంటుంది. వాళ్ళంతా ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి కదా. ఒక గుడ్డు 25 రూపాయలు, కిలో ఉల్లిపాయ 60 రూపాయలు, అంతా ట్రాన్స్పోర్టే కదా. అతను చెప్పింది కరెక్టే కదా. ఎక్కడి నుంచో తెచ్చుకో. గుడ్ కాస్ట్ కానీ అంటే గుడ్ కాస్ట్ అంటే నాకు బాగా తెలుసు కదా, డైలీ నేను వాడుకుంటాను కదా, అనేది నాకు తెలిసి. అతను 25 రూపీస్ అనగానే షాక్ అయ్యి. రెండు బ్రెడ్ పీసులు, ఒక ఎగ్ వేసి 80 రూపీస్కి ఇస్తానంట. మనం అనుకుంటాం కానీ వాళ్ళకి ఏమొస్తుంది, ఏదో ట్రావెలర్స్ వచ్చినప్పుడు. అది ఇప్పుడే కదా, మే టు సెప్టెంబర్ వరకే కదా, తర్వాత అది కూడా లేదు వాళ్ళు ఉపాధి. అది ఇక్కడ అలవాటు పడిపోయి ఇక్కడే ఉంటారేమో. ఇప్పుడు మైగ్రేట్ అవ్వచ్చు కదా, ఎందుకు గారు వీళ్ళు ఇలా నమ్ముకొని ఉన్నారు, ఇట్లానే ఉంటారేమో, ఇలా బుద్ధి కాదేమో. అది కాక వాళ్ళకి బయట ప్రపంచం తెలియదు. ఇంట్లో ఇప్పటి వరకు మనం ఎంతమందిని అయితే ఇంటర్వ్యూ చేసాము, అంతమంది కూడా ఢిల్లీ దాటి బయటకు వెళ్ళరు. ఢిల్లీ ఒక్కడు మాత్రం లక్నో దాకా వెళ్ళామని చెప్పాడు, అంతేగాని మిగతా వాళ్ళు అందరూ ఢిల్లీ. ఇది కాక వీళ్ళు 10,000 రూపాయలకి హోమ్ స్టేలో పనిచేస్తున్నారు, రూమ్స్ పనిచేస్తున్నారు కదా, 10,000. అయితే ఇటు హైదరాబాద్ అటు రావచ్చు కదా అంటే పేరెంట్స్ ఒప్పుకోరంట. ఇట్లా పహాడీ ఏరియాలో పెరిగిన పిల్లల్ని బయటికి పంపించుకోరు వాళ్ళు. ఇక్కడే కాదు, ప్రతి చోట చూసుకుంటాం కదా. మనలాగా విదేశాలకు వెళ్ళిపోయి అట్లా సంపాదించాలి అట్లా అనుకోరు. ఇదే జీవన శైలిలో బతకాలి వాళ్ళ పిల్లలతో వాళ్ళు అనుకుంటారు. ఒక హాస్పిటల్ లేదు, ఒక పోలీస్ స్టేషన్ లేదు. ఇక పోలీస్ స్టేషన్తో పని లేదులే, ఎవరి పనికి వాళ్ళు వెళ్ళిపోతారు. హార్ష్ లేదు, ఎందుకంటే ఫైనాన్షియల్గా ఫిట్గా ఉంటేనే ఇవన్నీ వస్తాయి. నాకు తెలిసినంత వరకు మనకి ఎంత ఆస్తి ఎక్కువైతే, ఎంత ఫెసిలిటీస్ ఎక్కువైతే అంత గర్వం ఎక్కువై మనకి ఇలాంటి పిచ్చి వేషాలు వస్తాయి, పని పట్ట లేకోకుండా. అదే వీళ్ళకి అట్లా ఉండనే ఉండదు. ఏదో మన లాంగ్వేజ్ వానికి అర్థమైనంత వరకు వాడుకొని చేసి పంపిస్తాడు. ఇవి స్టాల్స్. వెదర్ మారుతుంది. మా ఆరోగ్య రహస్యం ఇది. ఇలాంటి వాటిలో 3 నెలలకు ఒకసారి 15 రోజులు గడుపుతాం కాబట్టి మాకు హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉన్నామంటే ఇది అన్నమాట సీక్రెట్. ఇది
అంతేగాని ఎక్సర్సైజ్లు జిమ్లు మార్నింగ్ లేచి ఫుడ్లు డైట్లు అవేమి కాదంటవా? అవి చేసాం. ప్లస్ ఇది వేరే మళ్ళీ ఎంతమంది చేయట్లేదు, చేసినా కూడా రోగాలు ఎంతమందికి లేవు. బీపీ షుగర్లు అవి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నవాళ్ళే ఉంటారు. అంతా ఎక్సర్సైజ్ చేసినా యోగాలు చేసినా కూడా వాటికి స్టంట్లు వేసుకొని కానీ అలా కాదు. సీక్రెట్ ఇదే, మా ఆరోగ్య రహస్య సీక్రెట్. పొద్దున్న లేచి టాబ్లెట్లు వేసుకోవాలి, అది ఇది ఏం లేదు కదా. వేసుకొని పరిగెత్తి ఏదంటే అది తినాం కాబట్టి అదొకటి ప్లస్.